హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ బిర్యానీ. రైస్కి వాటర్ పెట్టుకున్నా. 1 కిలో రైస్కి ఇది 1 అవర్ ముందు రైస్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి చికెన్ అంతా అల్లం వెల్లుల్లి గరం మసాలా చికెన్ మసాలా మిక్స్ చేసుకొని ఇలాగ మొత్తం 1 అవర్ ఉంచుకొని ఇలాగ చూడండి, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్నామండి. ఎక్కువసారి కలపద్దు, ఒకసారి ఇలా కలుపుకుంటే ఎక్కువసారి కలిపితే రైస్ చికెన్ కావాలి అయిపోయింది. చూడండి, బయట హోటల్లో కొనుక్కున్నట్లు లెగ్ పీస్ ఎంత మంది ఉడికిందో. ఇదంతా అయ్యాక ఇప్పుడు రైస్ ఇందులో వేసుకుందామని ఇలా రైస్ వేసుకోవాలి. వేసుకునేకంత బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా కొత్తిమీర నేను కట్ చేయట్లేదండి. కట్ చేస్తే మంచిగా ఉండదు. ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కట్ చేసుకుంటే అంత ఫ్లేవర్ బాగా రాదు. కొత్తిమీర పుదీనా అండి. ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా స్పైసీ అనిపించదు. పెట్టుకోవాలి. 10 minutes అయితే అయిపోతుంది. ఆపండి. చూసారా, యమ్మీ బిర్యానీ, ఆనియన్స్, పెరుగు రైతా. చూడండి చికెన్ పీస్ ఎంత సాఫ్ట్.